జై శ్రీరామ్. ఇవాళ కేటీఆర్కి చుక్కెదురైంది, బీఆర్ఎస్కి చుక్కెదురైంది. స్కాములు చూసి ప్రభుత్వాన్ని న్యాయస్థానాలు ఉన్నాయి. సో ఇవాళ ఫార్ములా 1 కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ని హైకోర్టు కొట్టేసింది. మరి కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందని నేను భావిస్తున్నా. ఒకవేళ ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే అలా కేటీఆర్ అరెస్ట్ చేయాలి. ఏ ప్రభుత్వమైనా స్కాములు చేస్తే ఇలా ఎప్పటికైనా బయటపడతాయి. మరి అలా ఎన్నో ప్రగల్భాలు వలికిన కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్లో చెప్పినాడు, నాకు జైలు అంటే భయం లేదు, జైల్లో పోయి హ్యాపీగా యోగా చేసుకుంటా అని చెప్పడం జరిగింది. హ్యాపీగా యోగా చేసుకుంటా అంటే మేము మా ధర్మరక్ష సంస్థ తరఫున మీకు యోగా చేసుకొని మ్యాట్లు ఫ్రీగా ఇస్తా కేటీఆర్. మేము ఎక్కడ పంపించాలి చెప్పండి? మ్యాట్లు ఇస్తాం, హ్యాపీగా పోయి రెస్ట్ తీసుకో జైల్లో. మొన్నటిదాకా లిక్కర్ రాని, మొన్న చెల్లె, ఇలా అన్న, రేపు ఇంకోరన్నా కావచ్చు. స్కాములు చేస్తే ఎప్పటికైనా బయటపడతాయి. న్యాయస్థానాలపై నమ్మకం ఉంది ప్రజలకి. సో ఎలాంటి ప్రభుత్వాలైనా స్కాములకు దూరంగా ఉండాలి. చిత్తశుద్ధితోటి ప్రజలకు పనిచేయాలి. అధికార దాహంతో అధికారంలో ఉన్నాని విర్రవీగితే ఇవాళ జైలు గతి అవుతుంది. ఇలా ఏసీబీ కాదు, ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయింది ఆల్రెడీ. నీ సంగతి ఏందో ముందు తెలుస్తుంది. మీరు చేసిన స్కామ్లు అన్నీ బట్టబయలవుతాయి. హ్యాపీగా జైల్లో పోయి రెస్ట్ తీసుకో. నా తరఫున అయితే నేను డెఫినెట్గా నీకు యోగా మ్యాట్లు పంపిస్తాను. జై శ్రీరామ్.